నమస్కారం అండి. మహాభారతంలో నేడు 35వ అధ్యాయము. అంశం అష్టావక్రుడు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అడవిలో పాండవులు పవిత్ర స్థలాలు చూస్తూ తిరుగుతూ జరామరణం మహర్షుల ఆశ్రమానికి వచ్చారు. లోమశుడు యుధిష్ఠిరుడికి ఆ స్థలం చరిత్ర చెప్పాడు. గొప్ప ఋషి, వేదాంత ఉపదేశకుడు, ఉద్దాలకుడికి ఖగోలుడనే శిష్యుడున్నాడు. ఈ ఖగోలుడు పవిత్రుడు, గురుభక్తి కలిగిన వాడే కానీ బాగా చదివినవాడు మాత్రం కాదు. కనుక మిగిలిన శిష్యులందరూ ఖగోళుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. ఉద్దాలకుడు మాత్రం ఖగోళుణ్ణి పవిత్రతతో చూశాడు కానీ అతడి స్వల్ప చదువు పట్ల ఏమీ లక్ష్యం ఉంచలేదు. అతడి గొప్ప గుణాలు, భక్తి, మంచి నడవడిక చూసి తన కుమార్తె సుజాతను ఇచ్చి అతడికి వివాహం చేశాడు. వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. బిడ్డ సాధారణంగా తల్లిదండ్రుల సహజ గుణం కలిగి ఉంటాడు. అతడు తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే వేదాలన్నీ గ్రహించాడు. తండ్రి ఖగోలుడు వేద పఠనం చేస్తుంటే తరచూ తప్పు శబ్దస్వరాలు వింటూ గర్భంలోనే ఆ తప్పులను సహించలేక చుట్టుకొని పోతున్నాడు. ఇటు అటు తిరగడం వల్ల అతడు పుట్టేసరికి శరీరం 8 వంకర్లు తిరిగింది. ఈ వంకర్ల వల్ల అతడికి అష్టావక్రుడు అనే పేరు వచ్చింది. ఖగోలుడు ఒక చెడు దినాన మిథిలా నగరపు సభా పండితుడైన వండితో మత సంబంధమైన వాగ్వివాదనలో దిగి వండి చేతిలో పరాజితుడై వారిద్దరూ తొలి అంగీకారం ప్రకారం పరాజితుడైన ఖగోలుడు నీట మునిగి చనిపోవాల్సి వచ్చింది. అష్టావక్రులు పెరుగుతూ చిన్నతనంలోనే అసామాన్య పాండిత్యాన్ని సంపాదిస్తూ 12 ఏళ్ల బాలుడయ్యేసరికి వేదాంగాలు పూర్తిగా అభ్యసించాడు. మిథిలాధిపతి జనకుడు ఒక గొప్ప యాగం చేస్తున్నాడని, ఆ యాగకాలంలో సభికులైన విద్వాంసులందరూ శాస్త్రచర్చ చేస్తారని ఒకరోజు అష్టావక్రుడు విన్నాడు. తన బంధువైన శ్వేతకేతుతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరాడు. యజ్ఞవాటికకు వెళ్ళే మార్గంలో జనకరాజు తన పరివారంతో ఆ మార్గాలనే వస్తున్నాడు. రాజుగారి నౌకర్లు ముందుగా వచ్చి పక్కకు తప్పుకోండి, రాజుగారికి మార్గం ఇవ్వండి అని అరుస్తున్నారు. అష్టావక్రుడు పక్కకు తప్పుకోకుండా రాజనౌకర్లతో, ఓ రాజా ఉద్యోగులారా, రాజైనా ధర్మాత్ముడైనా తానే పక్కకు తప్పుకొని గుడ్డివారికి, అంగవైకల్యం గల వారికి, స్త్రీలకు, భారీకాయలకు, వేద విధులైన బ్రాహ్మణులకు దారి ఇవ్వాలని శాస్త్రం చెప్పింది అని అన్నాడు. ఆ బ్రాహ్మణ కుర్రవాడి మాటలను జనకుడు విని ఆశ్చర్యం చెందాడు. కుర్రవాడు అన్న మాటలు న్యాయసమ్మతమని భావించి తానే పక్కకు తప్పుకున్నాడు. ఆ బ్రాహ్మణ బాలుడు చెప్పింది నిజం. అగ్నిహోత్రమే, కొంచెమే ఉన్నా అధికంగా ఉన్నా దానికి దహించే శక్తి ఉంది అని సేవకులతో చెప్పాడు. అష్టావక్రుడు శ్వేతకేతువు యాగశాలలో ప్రవేశించారు. ద్వారపాలకుడు వీరిని ఆటంకం పరిచాడు. పిల్లవాళ్ళు లోనికి వెళ్ళకూడదు, వయోవృద్ధులైన వేదాధ్యయన సంపన్నులే లోనికెళ్ళాలి అని ద్వారపాలకులు అన్నారు. దీనితో అష్టావక్రుడు, మేము చిన్నపిల్లలం కాము, అనుసరించాల్సిన వ్రతాలను, అనుష్ఠానాలను అన్నీ చేశాం, వేదాలు కూడా చదివాం, వేదాంత సత్యాలు బాగా తెలిసిన వారు ఒకరిని వయసుతో కానీ స్వరూపంతో కానీ ఎంచజాలరు అన్నాడు. దవ్వారికుడు జోక్యం చేసుకుంటూ, ఆగు, నీ పనికి మాలిన ప్రేలాపన కట్టిపెట్టు బాలుడవు, నీవు ఎలా వేదాలు చదివినావు, వేదాంతాన్ని ఎలా గ్రహించగలిగావు అన్నాడు. దానితో అష్టావక్రుడు, లోపల గుల్ల అయినా పైకి పెద్దదిగా కనిపించవచ్చు, బాగా పెరిగిన గుమ్మడి పండులా మేము కనపడలేదనా మీ యొక్క అభిప్రాయం? కేవలం పాక్షిక తత్వం, విశాలత్వం, జ్ఞానాన్ని, అర్హతను, వయస్సును సూచించవు. మిక్కిలి పొడవైన ముదుసలి మూఢుడుగా రావచ్చు, నన్ను లోనికి పోనివ్వు అన్నాడు. నీవు పురాతన ఋషీశ్వరుడిలా మాట్లాడుతున్నావు కానీ పొడవుగా లేవు, వయసు మీరినవాడవు కావు, బయటకు పో అన్నాడు దవ్వారికుడు. అష్టావక్రుడు అందుకొని, ఓయి దవ్వారిక, హృదయం గొప్పదానానికి పండు వెంట్రుకలు గుర్తు కాదు. నిశ్చయంగా పెద్దవాడెవరంటే వేదాంగాలు తెలిసినవాడు, వాటి తాత్పర్యాలు గ్రహించి సారం పొందినవాడే. సభా పండితుడైన వందిని చూడటానికి వచ్చాను, నా కోరికను జనకరాజుకు తెలియజేయి అన్నాడు. ఆ సమయంలోనే జనకరాజు అక్కడికి వచ్చాడు.
ఇదివరకు తాను చూసిన వయసుకు తగిన అసమాన తెలివితేటలు అష్టావక్రుని గుర్తించాడు. ఇదివరకు నా ఆస్థాన పండితుడైన వంది చాలామంది పండితులను ఓడించి అలా ఓడిపోయిన వారిని సముద్రంలో తోయించేవాడని నీకు తెలియదా? ఈ అంశాలు తెలిసిన తర్వాత కూడా ఆయనతో వాదన అనే భయంకరమైన వ్యాపకాన్ని కోరుతానా అని జనకరాజు అన్నాడు. అష్టావక్రుడు జోక్యం చేసుకుంటూ, తమ గొప్ప విద్వాంసుడు ఇదివరకు ఎన్నడూ నా మాదిరిగా వేదాంగాల్లో పేరు మోసిన వారిని ఎదురించి ఉండలేదు. నిజమైన విద్వాంసులు కాని వారితోనూ సహృదయులైన వారితోనూ వాదించి తాను గెలుపొందానని అతిశయం గర్వంతో వంది ఉన్నాడు. నా తండ్రి ఈ వంది చేతిలో ఓడిపోయి నీటిలో పడి చనిపోయాడని నా తల్లి చెప్పగా విన్నాను. మా తండ్రి రుణం తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను వందిని నిశ్చయంగా జయించి తీరతాను. చక్రం విరిగిన బండిలా మీ వంది కుంగిపోతాడు. ఆయనను పిలిపించండి అన్నాడు. అష్టావక్రుడు వందిని కలిశాడు. వాదనకు యుక్తమైన ఒక అంశాన్ని వారు ఏర్పరచుకొని వాదనకు ఉపక్రమించారు. ఒకరికున్న జ్ఞానమంతా రెండవ వాణ్ణి ఓడించడానికి పూర్తిగా ఉపయోగిస్తున్నారు. చివరికి సభ వారంతా ఏకగ్రీవంగా అష్టావక్రుడు విజయాన్ని వంది ఓటమిని స్థిరపరిచారు. మిథిలా నగరపు సభా పండితుడైన వంది నమ్రతతో తల వంచి తన ఓటమిని అంగీకరించాడు. నిబంధన ప్రకారం సముద్రంలో పడి మరణించాడు. తరువాత అతడు వరుణలోకం వెళ్ళాడు. అప్పుడు అష్టావక్రుని తండ్రి అయిన ఖగోలుని ఆత్మ సంతోషించింది, శాంతించింది. తన కుమారుడి కీర్తిని ప్రశంసించింది. భారత గ్రంథకర్త ఖగోలుడు చెప్పినట్లు ఈ దిగువ వాక్యాలను చెప్పి మనకందరికీ తద్వారా ఉపదేశమిస్తున్నాడు. కుమారుడు తండ్రిలా ఉండాల్సిన అవసరం లేదు. శారీరకంగా బలహీనుడైన తండ్రి బలవంతుడైన కుమారుణ్ణి కలిగి ఉండొచ్చు. అజ్ఞాని అయిన తండ్రి విద్వాంసుడైన కుమారుణ్ణి కలిగి ఉండొచ్చు. ఒకని రూపాన్ని బట్టి, వయస్సును బట్టి అతని గొప్పదనాన్ని చెప్పడం పొరపాటు. బయటకు కనిపించేవి మనల్ని వంచన చేస్తాయి అన్నాడు. దీనివల్ల గొప్ప విద్వాంసుడు కాకపోయినా ఖగోలుడు సామాన్య ప్రపంచ జ్ఞానం కలవాడని చెప్పవచ్చు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.